హాయ్ అండి, వెల్కమ్ టు మాతంగి కిచెన్. రవ్వ కేసరి రెసిపీ అందరికీ తెలిసిందే కదా అని అనుకుంటారేమో, కానీ పెర్ఫెక్ట్ కొలతలతో కనుక దీన్ని చేస్తే దీని రుచి మరింతగా బాగుంటుంది. నేను చెప్పే కొలతలతో కనుక ఈ రవ్వ కేసరి చేశారంటే ఉండలు కట్టడం అదేమీ లేకుండా నోట్లో వేసుకునే ఇట్టే కరిగిపోతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి. మొత్తం ఈ రెసిపీ మొత్తం నెయ్యితోనే చేసుకోవాలండి. అస్సలు ఆయిల్ అనేది వాడకండి. ఆయిల్ వాడారంటే టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 20 గ్రాముల వరకు జీడిపప్పు వేసుకోండి. జీడిపప్పు ఇలా సగానికి పైగా వేగిన తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు కిస్మిస్ కూడా వేసుకుని ఈ కిస్మిస్ జీడిపప్పు దోరగా వేగింది అనుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని దీంట్లోకి 1 కప్పు వరకు రవ్వ తీసుకోండి. ఇక్కడ 1 కప్ అంటే మీరు ఏదో ఒక మెజర్మెంట్ కప్ పెట్టుకోండి. ఆ కప్పుతోని మొత్తం రెసిపీ మొత్తం కొలుచుకోవాలి. లో ఫ్లేమ్లో మనం వేసుకున్న ఈ రవ్వ దోరగా వేగి మంచి సువాసన వచ్చే వరకు వేపించుకోవాలి. ఇలా వేపించుకున్న రవ్వని తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు 2 కప్స్ వరకు వాటర్ వేసుకోండి. మనం ఎంతైతే రవ్వ తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలి. వాటర్ మరగడం స్టార్ట్ అయ్యాక మనం వేపించుకున్న రవ్వని దీంట్లో వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని బాగా స్లోలో పెట్టుకుని మనం వేసిన ఈ రవ్వ వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసేంత వరకు కూడా ఇలా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా రవ్వ బాగా దగ్గర పడిన తర్వాత దీనిలోకి 3/4 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి 3/4 కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం వేసిన ఈ పంచదార రవ్వలో బాగా కలిసేటట్టు కలుపుకోండి. పంచదార పూర్తిగా కరిగి దీన్ని రవ్వ పీల్చుకుని మళ్ళీ ఇలా దగ్గర పడిన తర్వాత దీనిలోకి సాఫ్రాన్ వాటర్ని కానీ లేదా రెడ్ ఫుడ్ కలర్ని కానీ ఏదో ఒకటి ఇలా వేసుకోండి. అలాగే 1/4 కప్పు వరకు నెయ్యిని కూడా వేసుకుని ఇదంతా కూడా బాగా ఒకసారి కలుపుకోండి. మనం వేసిన నేతిలో రవ్వ వేగేటట్లు కొంచెం నెయ్యి ఎక్కువే వేసుకోండి. ఇలా కంటిన్యూస్గా మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుతూ ఉంటే రవ్వ బాగా వేగి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా బాగా వేగిన రవ్వలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అలాగే ముందుగా వేపించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాల పాటు సిమ్లో ఉంచండి. ఇలా ఉంచడం వల్ల రవ్వ బాగా మగ్గి టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. అంతేనండి, నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే పెర్ఫెక్ట్ రవ్వ కేసరి రెసిపీ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరిపోయే ఈ రవ్వ కేసరిని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.